నిర్మాత గారు, సుధాకర్ గారు, అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి. మరి ఎట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు, లేదంటే? Have you checked the sample? Yes, Dad, I've checked the sample. But what's your plan for scaling up the business? Expanding the business, it's not a child's play. Dad, Modi government has come up with a scheme, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, under which the government will give you an incentive of up to rupees 3,000 per month for the next 2 years, that too on every new hiring. Really? And manufacturing sector will give this incentive for 4 years. That's amazing. You have really taken all my worries away. प्रधानमंत्री विकसित भारत रोजगार योजना करीब करीब 3.5 करोड़ नौजवानों को रोजगार के नए अवसर बनाएगा. To join the scheme, visit pmvbry.labor.gov.in. చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం ఊరు వెళ్తే కానీ అదా ఇంట్లో వెళ్ళాలి, వంట ఇంట్లో ప్రియురాలు, ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఆయన రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు. సార్ ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి మరి? అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట, నిజమేనా? అవునండి, ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మన ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఇలాంటి ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి, ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్, ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఉంటే ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా, ఇప్పుడు నేను శైలజ చూస్తే మా కూతురు పుట్టిన 10th డేకి నేను వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. సో మా ఇద్దరి మధ్య అసలు టైం ఉండేది కాదు నేను ఇంటికి వెళ్ళడానికి. సో అట్లా నిజంగా కథలో సత్యరాజు, కీర్తి సురేష్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి ఆ సినిమాని నా ఎక్స్పీరియన్స్ని చేశాను. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ది ఉన్నది ఒకటి జిందగీ చేశాను. చిత్రలహరి నేను ఒక లూజర్గా ఉన్నప్పుడు నేనేమీ అలా చేశాను. ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే, హస్బెండ్ వైఫ్ లైఫ్ అనేది అంటే పరిపూర్ణంగా అన్ని అంశాలు, అంటే అన్ని ఎమోషన్లు ఉండేది వాళ్ళిద్దరి మధ్య. హ్యాపీనెస్ అవ్వచ్చు, లేకపోతే చిన్న గొడవలు, ఇబ్బందులు అవ్వచ్చు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ కథలో కూడా నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. అంటే ఒక హస్బెండ్గా కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. మన వైఫ్ని మనం ఎంత హ్యాపీగా చూసుకుంటే, వాళ్ళ సోల్ ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది అనేది నేను రియలైజ్ అయ్యాను. సో దాన్ని ఈ సినిమాలో కూడా నేను చెప్దామని. మిరాయిలో మీరు ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలో కనిపించారు. యాక్టింగ్ మీద మీకు ముందు నుంచి లేదు, అది కార్తిక్ బాగా క్లోజ్, నాకు ఇద్దరం కలిసి ఒక సినిమా పనిచేసాం. సో తను నా రియల్ లైఫ్లో నేను ఉండేది నన్ను చూసి మీరు చేస్తే బాగుంటుందన్న అంటే నేను అట్లా చేశాను. సార్ సుధాకర్ గారు, ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు రేట్లు పెంచమని అడగడానికి స్కోప్ ఉంది. చిన్న సినిమాలేమో ఎలాగ అడగవు, ఎందుకంటే పెద్ద పోటీలు ఉన్నాయి కాబట్టి అవి రాక తప్పని పరిస్థితి. మీ పాలసీ ఏంటంటే ఈ సినిమా వరకు రేట్లు పెంచడానికి? లేదండి, మేము అడగట్లేదండి. రెగ్యులర్ వాట్ ఎవర్, అంటే గవర్నమెంట్ ఏ రేట్లు అయితే ఉన్నాయో దాని ప్రకారం. హైక్ మాత్రం మీరు అడగరు? లేదండి. కిషోర్ గారు, సురేష్ గారు, భర్త మహాశయులకు మీరు ఎలాంటి విజ్ఞప్తిని ఈ సినిమాలో చూపిస్తున్నారండి?
అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలోనే చెప్దామనండి. సో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఫైనల్గా మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో ఒక భర్తగా మనం ఎలా ఉండాలనేది ల్యాండింగ్లో చెప్దామని. సో ఫుల్ హిలేరియస్గానే ట్రీట్ చేసి లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక నాకు ఒక రియలైజేషన్ వచ్చిందని. సో ఆ రియలైజేషన్నే నేను స్క్రీన్ మీద కన్వే చేశాను. అంటే ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. ఇప్పుడు అంత కమర్షియలిజం అయిపోయింది. తీసుకున్న మ్యారేజ్ అయిన 1 ఇయర్కే సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డైవర్స్కి వెళ్ళటం, ఎక్కువ డైవర్స్లు అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఏదైనా ఉంటాయా? లేదండి, ఇది నేను నా లైఫ్ ఎలాగో అట్లా నేను మన ఉంటారు కదండి, నేను చూసిన ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్నే ఉంటుంది. అంటే మోస్ట్లీ మనం ఉండే 90% హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది, ఇంకో అమ్మాయితో అందరం చూసిన జీవితమే ఉంటుంది దీంట్లో. డింపుల్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవితేజ గారితో ఆల్రెడీ మీరు ఇదివరకు సినిమా చేశారు. సో మళ్ళీ చేయటం దాని గురించి ఏం చెప్తారు? నెంబర్ 1. అట్లాగే ఈ సినిమాలో మీ భర్తేనా రవితేజ గారు? యా, మీరు అడిగినట్టు రెండోసారి చేయడం చాలా అదృష్టం. ఆయన పక్కన చేయడం చాలా లక్ ఉంటే కానీ కుదరదు. అది కూడా నేను చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఫస్ట్ ఫిలిం ఆయన ఎనర్జీ మీ అందరికీ తెలిసిందే. అలాగే రెండో సినిమాలో కూడా నాకు అది అసలు ఆయన పక్కన యాక్ట్ చేస్తున్నట్టే ఉండదు. అండ్ హీస్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. సో వర్కింగ్ బిసైడ్ హిమ్ అది నా అదృష్టం. అలాగే సుధాకర్ గారు నన్ను కూడా అనుకుని ఈ క్యారెక్టర్కి కిషోర్ గారు ఇలా అనుకుని తీసుకోవడం అనదర్ లక్. అండ్ యా, ఐ ప్లే హిజ్ వైఫ్. మీరు ఆ టీజర్లో చూసే ఉంటారు. సో యా, అంటే మామూలుగా ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్తో అంటే ఎప్పుడు రిపీట్ ఉంటుంది. అయితే మీరు ఇద్దరు కలిసి చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా కానీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనేది ఎప్పుడు మన స్వాగతం పడుతూ ఉంటుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ మీరు రవితేజ కలిసి చేసిన సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా మీరు చేయడం గురించి ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు హ్యాపీ అయ్యారు. సో బేసిక్లీ సినిమా ఆడకపోయినా ఐ హ్యావ్ ఆల్వేస్ వన్ అండి. అంటే నా సాంగ్స్ కానీ నా పాటలు కానీ. సో దట్స్ వై పీపుల్ హ్యావ్ ఆల్వేస్ లవింగ్ మీ. మీ లవ్ నాకు ఎప్పుడూ ఉండింది. అలాగే సార్ కాంబినేషన్, నా కాంబినేషన్ చాలా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్. సో అలాగే ఇందులో కూడా కిషోర్ గారు, టు బీ ఫ్రాంక్, ఈ రోల్కి నన్ను అనుకోవడానికి యూజువల్లీ ఆపోజిట్ సైడ్ అనుకుంటారు. ఓకే, షీస్ డన్ దిస్ గ్లామ్ రోల్, షీస్ డన్ దిస్ అనేసి. సో ఈ క్యారెక్టర్ ఇస్ కిషోర్ తిరుమలాస్ బాలామణి. ఎస్ కిషోర్ గారు, ట్రైలర్లో చూస్తుంటే మనకు భార్య అండ్ లవరు, భర్త అంటే ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, ఆ లుక్, ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. అది అంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పిల్ల ఊరు వెళ్తే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు, సతీ లీలావతి మనకి ఆ సినిమాలు వచ్చుంటాయి. సో మ్యాక్సిమం లైఫ్లో ఇద్దరు ఉమెన్ అంటే ఒకళ్ళు వైఫ్ ఇంకొకళ్ళు ఉన్నప్పుడు సో ఆ రిలేటెడ్గా వచ్చిన బేసిక్ కామన్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. బేసిక్ కోర్ ఉంటుంది అది. కాకపోతే మనం ట్రీట్ చేసిన విధానం కానీ క్యారెక్టరైజేషన్ అంతా కూడా మొత్తం వేరేలా ట్రీట్ చేసాం. బట్ రవితేజ ఫన్ మిస్ అవ్వకుండా. సో నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ట్రీట్ చేశాను. రవితేజ గారు లుక్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ఎంత అంటే అంత హ్యాండ్సమ్గా ఉన్నారు. అంటే ఎందుకు కాన్సెప్ట్ తగ్గట్టుగా తీసుకున్నారు? ఆయన లుక్ చూస్తే కొన్ని మాస్ మహారాజ్ అంటే కొద్దిగా మాస్ లుక్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇందులో చూస్తుంటే ఫుల్. లేదు రవి గారే ఏంటంటే సినిమా నన్ను పిలిచినప్పుడే వచ్చి నేను ఇప్పటిదాకా చేస్తున్నాను కదా, నాకు ఇదేమీ గుర్తుకు రాకుండా నేను ఫ్రెష్గా నన్ను చూసుకుంటే నాకు ఫ్రెష్గా అనిపించేలాగా చాలా కూల్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి నువ్వు ఇది కూడా నువ్వేం పెట్టద్దు. నీ కథకి ఆ క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ ఎలా బిహేవ్ చేస్తాడో నువ్వు ఎలా చేస్తావో అట్లా నేను యాస్టీస్ వెళ్ళిపోతానన్నాను. కిషోర్ గారు సార్ రవితేజ గారి డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే, ఆయన సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే ఆయన ఒక సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు రవితేజ గారు సీరియస్ కాదు, కొంచెం కామెడీ సబ్జెక్టులు చేయాలంటున్నారు. కొంచెం కామెడీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నట్టేమో ఎప్పుడు ఇవేనా ఎన్నాళ్ళు ఈ సినిమాలు అని చెప్పి అంటున్నారు. సో కొంచెం ట్రిక్కీ అయిపోతుంది రవితేజ గారికి కథ రాయాలంటే. సో ఏంటి ఆ సంఘర్షణ మీలో కూడా ఉండిందా ఫస్ట్లో? అంటే స్టార్టింగ్లో ఉండే అండి రాసేటప్పుడు. బట్ ఆయన అన్నది ఏంటంటే, నీ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ చూశాను కదా నేను. సో అంతకుముందు ఆ హీరోస్ ప్లే చేసిన మూవీస్ ఉంటాయి కదా, నీ రైటింగ్లోకి వచ్చేటప్పటికి నీ క్యారెక్టరేషన్ ఫాలో అయితే ఒక ఫ్రెష్నెస్ వస్తుంది కదా.
సో అందుకని నువ్వు ఇదేం దృష్టిలో పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు నువ్వు ఎలాగైతే బిహేవ్ చేస్తావు యాజ్ ఇట్ ఈస్ నిన్ను ఫాలో అయితే నాకు కూడా కొత్తగా ఉంటుంది. సో అనే ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడంతో నేను ఎక్కడా కూడా అసలు పాస్ట్ కానీ ఇక్కడ ఏమనుకుంటారు అదేం లేదు, స్ట్రిక్ట్లీ క్యారెక్టర్నే ఫాలో అయిపోయాను. సార్ ఇంకొకటి ఏంటంటే ఈ సంక్రాంతికి ఆల్వేస్ ప్రతి సంక్రాంతికి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఈసారి అలాగే ఉంది. బట్ సర్ప్రైజింగ్లీ వస్తున్న 5 సినిమాలు కూడా కామెడీ సినిమాలు. అండ్ ఫామ్ విషయంలో రవితేజ గారు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నారు. ఏంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడగలరా? అంటే మామూలుగా నాకు అంటే నేను బేసిక్గా ఈ సినిమా వర్క్ మొన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను డైరెక్టర్గా నాకేంటనో లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళకో టెక్నీషియన్స్ గురించి కంటే కూడా నాకు ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ చేసిన ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్రతి సినిమా వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే కొంత ఎక్కువ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో సినిమా ప్రొడ్యూసర్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తాను. సో మేము ఆ కాంపిటీషన్లో వచ్చినా సరే మేము మా అంటే ఎంత ఎంటర్టైన్ చేయగలమో అదంతా అయితే కేర్ తీసుకున్నాం. సుధాకర్ గారు సార్ సంక్రాంతి 5 సినిమాల్లో రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా ఉంది, నారీ నారీ నడుమురారి లాంటి చిన్న సినిమా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవెన్ రాజాసాబ్ కంటే కూడా ఫస్ట్ ఓటీటీ క్లోజ్ చేసింది మీరే. అవును సార్. అంటే ఇప్పుడు ఈవేళ రేపు మార్కెట్ ఎలాగో తెలుస్తుంది, అందరికీ తెలిసింది చాలా ఎంత క్రిటికల్గా ఉందో. అది ఎలా పాసిబుల్ అయ్యింది? మేము మొత్తం అంటే మేము ఎవరైతే ఇప్పుడు మేము జీకి ఇచ్చామండి, జీ వాళ్ళకి 3 times నెరేషన్ విన్నారు వాళ్ళు. అంటే అందరూ ఇని నెరేషను వాళ్ళందరికీ బాగా నచ్చి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది పక్కా పండక్కి వర్కౌట్ అయింది అని చెప్పే ధైర్యంతోనే తీసుకున్నారు వాళ్ళు. అందరూ 5 months బ్యాక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి సినిమా స్టార్టింగ్ ముందే స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఓటీటీలకు చెప్పాల్సిన పరిస్థితి అండి ఇక్కడ నుంచి? అలా లేదండి, బట్ అంటే చెప్పాల్సి వచ్చింది ఈ సినిమాకి. అంటే చెప్తే వాళ్ళకి కూడా మనం ఎలా వెళ్తున్నాం అనేసి అందుకని నేను నెరేట్ చేశాను సినిమా కథ మొత్తం. ఆల్ ది బెస్ట్. కిషోర్ గారు ఇక్కడ హలో సార్, ఇందాక మీరు చెప్తూ నేను శైలజ కావచ్చు అంటే మీ లైఫ్లో ఒక్కొక్క ఎలిమెంట్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలన్నీ కథలుగా మార్చి ఆడియన్స్ ఎంటర్టైన్ చేశారు. అవును. ఈ కథ మలచడానికి మీ లైఫ్లో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా? ఉంటారు కదండి, అందరి లైఫ్లో లేకుండా ఉంటారు కదా. 90% రియాలిటీ అదే కదా, లేకుండా ఉండరు. సో రియాలిటీలో ఉన్న అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఈ కథ రాశారు, అది ఆడియన్ని భర్త మహాశైలు అన్నారు. సో ప్రతి భర్తకి ఇంకో అమ్మాయి ఉండాలనే కోరిక ఏమైనా చూపిస్తున్నారా? లేకపోతే మీరు అన్నట్టు పెళ్లి తర్వాత కాదు, పెళ్లి ముందు కూడా ఉండొచ్చు కదా. పెళ్లికి ముందు ఉంటారు, పెళ్లి తర్వాత సో అలాంటి ఆలోచన రేకెత్తిస్తుంది సినిమా. కామన్గా పెళ్లి ముందు ఒక ఎవరు చేయకూడదని పెళ్లి ముందు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక ఇంకోళ్ళని చేసుకుని అనేది చాలా కామన్ కదండి. 50-60% జరుగుతుంది, 90% జరుగుతుంది. సో నా పాస్ట్ లైఫ్లో మేము మళ్ళీ ఫ్రెండ్లీ అంటే నా ఎక్స్పీరియన్స్ అన్నీ వస్తుంది ఇందులో. సో ఇంకోళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేయాలని ఉండకూడదు. సో ఫ్రెండ్లీగానే ఉండాలి, మొత్తం కూడా ఒక అండర్స్టాండింగ్లోనే ఎండ్ అవుతుంది. సో మరి అంటే డింపుల్ ఆల్రెడీ రవితేజ్ గారితో చేసింది ఒక కాంబినేషన్ చూశారు. సో ఆషిక రంగనాథ్ గారిని సో రవితేజ జోడీగా సో ఒక గ్లామర్ రోల్లో చూపించడానికి తను ఎలా చూస్ చేసుకుంటున్నారు? సో తన గ్లామర్ అనేది స్క్రీన్ మీద ఎంతవరకు ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తుంది? అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆషిక ఇంతకుముందు ఒక సినిమా కూడా వర్క్ చేయాలి మేము, అప్పుడు కుదరలేదు. సో ఆషిక నేను తన ప్రీవియస్ కన్నడ ఫిలిమ్స్ అన్నీ చూశాను, నా స్వామి రంగాన్ని చూశాను. ఇప్పటిదాకా తను మ్యాక్సిమం ట్రెడిషనల్గానే స్క్రీన్ మీద ఎక్కువ చూపించాను. సో నాకు ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు చూసిన ఇమేజ్నే మళ్ళీ మనం ఫాలో అయినట్టు కాకుండా కొంచెం అది వేరియేషన్ ఉండాలని ఒకటి. ఇంకోటి ఈ క్యారెక్టర్ బేసిక్లీ స్పెయిన్లో ఉంటారు. సో అక్కడ ఉన్నదాన్ని బట్టి సో ఈవిడైతే బాగుంటుంది అని అన్ని రకాలుగా. కిషోర్ గారు, ఒక డైలాగ్ టీజర్లో డైలాగ్ ఒకటి బాగా నచ్చింది, రవితేజ గారితో చెప్పించారు. వదిన చెల్లి అన్నారు, భార్య కాదు అన్నారు. భార్యకి వదిన చెల్లికి తేడా ఏంటి? అంటే తను ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే భార్య అని చెప్పలేని పరిస్థితి, బట్ ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. సో భార్య నుంచి వదినల చెల్లి అంటే ఇప్పుడు మామూలుగా మన వైఫ్ వదినల చెల్లి అంటే వైఫే కదా. సో నేను ఇట్లా వీళ్ళందరినీ చెప్పి వైఫ్ అని చెప్పకుండా ఇంకో పదం వాడాడు అంతే, వదినల చెల్లి అని. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే వైఫే కదా అన్నాడు. ఓకే అండి, ఇది మీరు ఎంచుకున్న సబ్జెక్టు చిన్న లైన్ దాటినా కానీ చాలా తేడాలు వచ్చేస్తాయి. వైఫు, హస్బెండ్, ఇంకొక అమ్మాయి, ముగ్గురు మధ్య క్యారెక్టర్లు అనేది ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఈ 2 క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. సో అంటే నేను ఇందులో ఫన్ ఎంత ఉంటుందో మీకు ల్యాండింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి ఎలా ఆన్సర్ చెప్తారు ఈయన అంటే ఒక డైరెక్టర్గా
మన క్వశ్చన్ ట్రిగ్గర్ చేసి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళాం కదా. బట్ ఫైనల్గా ఎలా ల్యాండ్ చేస్తారనేది నాకు కూడా ఫస్ట్లో టఫే, ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో అంతా ఎలా ఎండ్ చేశారని చూశాను. సో పర్ఫెక్ట్ ల్యాండింగ్తో నేను అన్ని సెట్ చేసింది. డింపుల్ గారు, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఈ గ్యాప్ కారణం ఏంటంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో అయితే కనిపిస్తూనే ఉన్నారు, చాలా ఇష్యూలు కూడా చూసాము. గ్యాప్ రాలేదండి, అంటే నేను తీసుకోలేదు, అది వచ్చింది. సో నాకు తెలీదు, ఇట్స్ జస్ట్ టైం అంతే. కరెక్ట్ టైంలో కరెక్ట్, ఐ థింక్ దిస్ విల్ బీ ద కరెక్ట్ ఫిల్మ్ అగైన్. సో కానీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఐ ఆల్వేస్ బీన్ అ సోషల్ మీడియా ట్రెండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో. So yeah, your support was always there. So I still hoping furthermore. Yeah. కిషోర్ గారు, అంటే మీ కాన్వర్జేషన్స్ కంటే క్యారెక్టర్స్ మధ్య మీరు క్రియేట్ చేసే కాన్వర్జేషన్స్కి మేము చాలా ఇష్టపడతాం. మీ టేక్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. రవితేజ గారికి ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. ఆయన యాస కానీ కొంచెం ఒక మాటను కొంచెం సాగదీసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన అదొక ట్రెండ్ అయింది. అవును. సో మాకేమన్నా కొత్త న్యూ యాండ్స్ కనిపించబోతుందా మీ డైలాగ్స్తో రవితేజ గారి స్టైల్? అంటే ఆయన ఏదైతే జనాలు ఆ సౌండింగ్ లైక్ చేస్తారో అది సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది. బియాండ్ దట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది ఒకటి ఉందో, ఆ ప్యాటర్న్ ఫ్రెష్గా ఉంటుందండి. కంప్లీట్ అంటే ఈయన నాన్ వైలెన్స్ క్యారెక్టర్ చూడబోతున్నామా? వైలెన్స్ అనేది ఏం లేదు ఆయనలో, ఆ క్యారెక్టర్లో ఏం లేదు, ఒక ఎంటర్టైనింగ్ ఫైట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ గారు ఇక్కడ. యా, హలో. సో మీరు ఎప్పుడు కూడా అంటే యు ఆర్ నోన్ ఫర్ ఎమోషన్స్ మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీతో మీరు ఎంత హార్డ్ హిట్టింగ్గా ఎంత స్లోగా ఒక నరేషన్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఎవరికి జస్టిఫికేషన్ ఇస్తారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లో వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళాలి కైండ్ ఆఫ్ టైంలో వచ్చిన జస్టిఫికేషన్స్ వేరు, అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఒక ఆడియన్స్ మైండ్ సెట్ అనేది మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కొంచెం మీరు అంటే కంప్లీట్గా ఇటు వెళ్ళినా కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో ఎవరికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, జెన్జీకా లేదంటే ఓల్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్? దీని మీద ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2 months వర్క్ చేశానండి. నేను రైటర్స్తో కూర్చున్నాను, అసలు ఒక 10 నుంచి 15 వర్షన్స్ ట్రై చేసాం. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది. ఆ టైంలో అలా చెప్పారు, అంత హెవీగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మారింది కదా. సో సింపుల్ చేయాలి, బట్ అనుకున్నది కన్వే చేయాలి. సో ఆ సింపుల్గానే ఉంటుంది, కానీ జస్టిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్, ఇప్పుడున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ల్యాండ్ చేసాం. ఎందుకంటే పతి పత్ని ఎవరు వచ్చినప్పుడు రీసెంట్గా కార్తీక్ ఆర్యంది, అప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కొంచెం తెరలేపింది. అది కూడా హిందీలో ఏదండి, పతి పత్ని ఎవరు అని చెప్పేసి హిందీ ఫిల్మ్. సో కార్తీక్ ఆర్యంది, అది కూడా ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్కి దారి తీసింది. ఓకే, నేను సారీ అండ్ మూవీ చూడలేదు. ఓకే. సో ఆషిక అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ ఎల్డర్ యాక్టర్స్, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇప్పుడు రవితేజ గారు. సో డూ యూ ఫైండ్ దట్? హాయ్, మై నేమ్ ఇస్ వరుణ్ గుప్తా. I am here to push my creative limits in Srinagar. ये सब उस कारपेट की లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు, ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. Dimple, you also have the same justification for the elderly actors, atla age difference adi unnappudu. So you also feel the same? Technically, what she said is so damn true. Barely we have an experience, especially me. But నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే
రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు, సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ దట్ క్యారెక్టర్ గివ్స్ మీ, సో వాట్ వేరియేషన్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా దాట్ ఈస్ ఆల్సో టోటలీ డిఫరెంట్, యూ విల్ బీ సర్ప్రైజ్డ్. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే ఫర్ మీ working with such legends is definitely a dream. So I have lived here. Telugu cinema ante pranam. So alage వాళ్ళని చూస్తూ you learned something. So working with them, definitely it's not about age or anything. It's just that character that you want to portray and what excites you more. That's all. Yeah. కిషోర్ గారు సార్, ఇక్కడ సార్, అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైంది ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు. అసలు వస్తుంది ఒక రవితేజ గారి సినిమా అన్నారు, ఫస్ట్ అంతా వర్కింగ్ టైటిల్తోనే వచ్చింది కానీ బట్ సడన్గా సర్ప్రైజింగ్గా సంక్రాంతి రేస్లో తీసుకొచ్చారు. అసలు అంటే ప్రీ ప్రొడక్షన్ అంతా పకడ్బందీ చేశారు, నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా తక్కువ పడినట్టున్నాయి కదా. అంటే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నాం, రైటింగ్ కానీ ప్లానింగ్ కానీ. ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఆలోచించేలాగా లేకుండా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని, పైగా ఇందులో ఇంకో గుడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే కో యాక్టర్స్ అండి. సునీల్ అన్న మళ్ళీ దుబాయ్ సైను సొంతం ఆ కైండ్ ఆఫ్ కామెడీ, మళ్ళీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్. సత్య, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, రోహన్, సో సోనియా సింగ్, వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే స్క్రీన్ మీద తెలియకుండా వాళ్ళందరూ యాక్టింగ్ వల్ల ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా జనరేట్ అయింది. అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉండడం వల్ల నాకు ఎక్కువ టైం కూడా షూటింగ్కి తీసుకోలేదు. సో మ్యాక్సిమం 1-2 టేక్స్లో ఓకే అయిపోయింది. అయితే మీ నేను శైలజ లాంటి సినిమాలు చూస్తే ఏంటంటే ఇప్పటికీ కూడా రిపీట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించే కామెడీ అదంతా ఉంటుంది, దాంతోపాటు లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నారు, ఒక టైటిల్ చిన్న సర్కాస్టిక్గా ఉంది. సో ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా లేకపోతే ఏమన్నా భర్తలు ఎలా ఉండాలని చెప్పి చివరిలో ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా? నేను శైలజలో ఉన్నంత ఎక్కువ బరువైన ఎమోషన్ ఉండదండి. సో ఇది ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తూ ఒక సింపుల్గా చిన్న ఒక మెసేజ్ అయితే ఉంటుంది, హెల్దీ మెసేజ్. హెవీ ఎమోషన్ కానీ లేకపోతే నేను ఇంతకుముందు తీసినలాగా అంత లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఫుల్ అండ్ ఫుల్ భాగ్యరాజ గారి సినిమా నాకు బాగా ఇష్టం. సో భాగ్యరాజ గారి ప్యాటర్న్లో ఒక సినిమా చేద్దామండి. ఆశిక, లాస్ట్ టైం నాగార్జున గారితో వచ్చి సంక్రాంతికి అది కూడా హిట్ కొట్టారు, మళ్ళీ ఈసారి రవితేజ గారితో వస్తున్నారు. సో రవితేజ గారు అంటేనే ఈజ్ ఎ పవర్ హౌస్ అనమాట. సో ఆయన ఎనర్జీ అనేది ఎక్కువ స్క్రీన్ మీద ఒక కనిపిస్తూ ఉంటుంది. మరి సో ఆయనతో కామెడీ టైమింగ్ కానీ ఎక్కువ అయ్యే ఉన్నాయి మీ ఇద్దరు డైలాగులు కూడా. సో ఎలా అనిపించింది రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్ వాజ్ వన్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా తెలుగు సినిమాలు చూశాను అండ్ రవితేజ గారిది కూడా చాలా సినిమాలు చూశాను. అండ్ మోర్ ఓవర్ నేను ఒక డాన్సర్, సో సార్ సాంగ్స్ని నేను చాలా చూసి డాన్స్ కూడా చేశాను ఈ ముందు. సో ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ టు కమ్ విత్ హిమ్ ఆన్ స్క్రీన్ అండ్ ద ఎనర్జీ దట్ హీ బ్రింగ్స్ ఆన్ స్క్రీన్ ఈజ్ ఇన్ పర్సన్ ఆల్సో ఈజ్ ద సేమ్. మీరు చెప్పినట్టే అందరికీ తెలుసు సార్కున్న ఆ ఎనర్జీనే ఐ థింక్ మొత్తం సెట్లో ప్రతి సీన్స్ అయినా ప్రతి టైం వీ స్పెండ్ టుగెదర్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ మెమరీ. And to match up to the comedy timing gani the coordinations gani, it is very comfortable to work with actors like that when they have done so many films together and to so many genres. So it is so much to learn from them. So comedy I think he is too good with expressions. Nen chese time lo kuda adi chuste I used to laugh, and then just not on screen but in real also he can bring that timing and make it work like that even with the co-actors, and it is something very good as an actor. So we got to learn so much from him. And at the same time ee cinema lo chaala comedy actors unnaru, so the comedy timing had to matter a lot. Chaala combination lo Satya garu, Sunil garu, Venela Kishore garu, so we had to be in there with the timing sense. So with an out and out comedy genre, this is the first time for me, so I had fun. కిషోర్ గారు, సుధాకర్ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు, సుధాకర్ గారు,
సార్ భర్త మహాశైలకు విజ్ఞప్తున్నారు అంటే మీకు ఫస్ట్ ఈ గ్లిమ్స్ వచ్చిన దగ్గర నుంచి టీజర్ కన్నా ముందు ఒక చిన్నది వదిలేరు కదా, అక్కడి నుంచి కూడా మొత్తం పాజిటివ్ వైబే ఉందన్నమాట. సో పండక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న ఎలాగో అలాంటి ఒక సినిమా అనిపిస్తుంది యాక్చువల్గా. సో దీని మీద అయితే అంతా పాజిటివ్ ఉంది సార్. అయితే ఒక ప్యారలల్గా మీది ప్యారడైజ్ కూడా జరుగుతుంది. ప్రతి ప్యారడైజ్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద సేమ్ డేట్ వేసుకుంటూ వస్తున్నారు, పెద్ద కూడా సేమ్ అప్డేట్ వేసుకుంటూ వస్తున్నారు. సో క్లాష్ తప్పదా, లేకపోతే లాస్ట్లో 1 month ముందు మార్చడం ఈ మధ్యన కొంచెం ఇదైంది కదా? అంటే అదే డేట్కి వద్దామని ట్రై చేస్తూ ఉన్నాం, డే అండ్ నైట్ చేస్తూ ఉన్నాం. సో బెస్ట్ ట్రై చేస్తున్నాం. మరి అంటే అన్ని వర్క్ అయిపోతే మాత్రం 31st అదే 26th కానీ ప్లాన్ చేస్తాం. యా కిషోర్, మీకు అంటే మీకు తెలిసిన జోనర్లోనే అంటే మీకు తెలిసింది ఇదే, మీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో మీ సినిమాలు చేస్తూ వస్తా అంటున్నారు. యాక్షన్ సినిమా చేయాలి, మాస్ సినిమా చేయాలి, డైరెక్టర్ అంటే అన్ని రకాల సినిమాలు చేస్తారు. బట్ మీరు దాన్ని టచ్ చేయకుండానే వెళ్తూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అవుతారా ఏంటి మీరు? అంటే మనం ఎలాంటి సినిమాలను చూసి పెరుగుతామో దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నేను ఇప్పుడు గీతాంజలి లాంటి సినిమాని 27 సార్లు ఏమో చూశాను. నిన్నే పెళ్ళాడితే సినిమాని ఒక 52 సార్లు చూశాను. స్వర్ణకమలం లాంటి సినిమా 23 సార్లు. అంటే నన్ను అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాను నన్ను. సో అందుకని నేను మాస్ ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో ఇట్. బేసిక్గా నాకు కొట్టడాలు ఇవి నాకు తెలీదు, లైఫ్లో కూడా జరగలేదు. నవ్వించటాలే అది బెస్ట్, నవ్వు ఎమోషన్ తప్ప నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కరెక్ట్గా తెలియదు. మీ టైటిల్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయండి, మీరేనా ఈ టైటిల్ అంతా కూడా చేసింది? ప్రీవియస్ టైటిల్స్ అన్నీ నేను పెట్టిందండి. ఈ టైటిల్ మాత్రం సజెస్ట్ చేసింది పవన్, డైరెక్టర్ పవన్. తను ఈ కథలో వర్క్ చేశాడు. సో ఇట్లా భక్త మహాశైలికి విజ్ఞప్తి టెంపుల్స్లో వస్తూ ఉంటుంది కదా, మంది హస్బెండ్ సినిమా కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది సజెస్ట్ చేసింది పవన్ అండి. పవన్ సాధినేనా? కాదు, పవన్ బాసిం శెట్టి, రంగవల్లి డైరెక్టర్. ఓకే, రంగవల్లి. ఓకే సార్, పొట్ట మీదేమో మీ హీరోని పెట్టుకున్నారు, గుండెల మీదేమో మీ టైటిల్ పెట్టుకున్నారు. ఏంటి సార్ దానికి ఏమైనా స్పెషల్ ఉందా? అంటే ఇప్పుడు నడుస్తుంది కదండి. ఓకే, ఇట్లా పైగా ఇదైతే మళ్ళీ ఏ షర్ట్ వేసుకోవాలి అని ఎక్కువ ఆలోచించుకోక్కర్లేదు. ఇదే ఒక 5-6 కలర్లు ఉంటాయి, హ్యాపీగా వేసుకొచ్చేస్తే సినిమా కూడా పనికి వస్తుంది. అదే అయితే మీ రైటింగ్ రఘువరన్ బీటెక్ దగ్గర నుంచి చూస్తున్నాం సార్, వీఆర్ వెరీ గుడ్. అసలు అంటే అంత మంచి రైటింగ్తోని చాలా తక్కువ మంది రైటర్స్ ఉన్నారు నాకు తెలుసు. మీరు అందులో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్. ఎమోషన్స్ని పట్టుకొని ఒక గేమ్ ఆడతారు మీరు అక్కడక్కడక్కడే, అది ఇంట్లో ఆడవాళ్ళతో అయినా సరే లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళతో అయినా. మీరు మీ లైఫ్లో ఈ సినిమాకి సంబంధించి అన్నిటికంటే స్ట్రగుల్ ఫేస్ అనుకుంటున్నాను నేను, ఈ గ్యాప్. తప్పుగా అనుకోవద్దు, నిజం, అది నిజం. అది అందుకని ఒక మాస్ అంటే రవితేజ గారు కనబడుతున్నారంటేనే నలుగురు పైకి లేచి దశపల్ల అవతల పడతారేమో అనుకునే మైండ్ సెట్లో ఉన్న ఆడియన్స్కి భర్త మహాశైలికి విజ్ఞప్తి అని ఒక బ్యూటిఫుల్ టైటిల్తోని అలా తీసుకొస్తున్నారు. మీకు అసలు ఆయనకి అసలు ఫుల్ కాంట్రాస్ట్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది సార్? అంటే ఇంతకుముందు రవి గారు నేను ఫస్ట్ ఒక నేను శైలి చేసినప్పుడు కానీ దాని పవర్కి రాశాను నేను. పవర్ ఎప్పటి నుంచే పరిచయం. యాక్చువల్గా ఆడాలి మీ జోహార్లు కూడా రవి గారితో కథ చెప్పడం జరిగింది. బట్ ఆయన షెడ్యూలింగ్ వైజ్ తర్వాత సో ఆయనకి నాకు ఎప్పుడు టేస్ట్లు సిమిలర్గా ఉంటాయి. ఆయనకు కూడా భాగ్యరాజ, క్రేజీ మోహన్, జంజాల్ గారు, ఈవి గారు, ఈ కైండ్ ఆఫ్ అనేది ఇద్దరికి ఇష్టాలు ఒకటే. సో అందుకని మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ ఫిలిమ్స్ రెఫరెన్స్ బాగుండడం వల్ల, పైగా నేను అంటే ఒక కథ ఆ క్యారెక్టర్ని బట్టే వెళ్ళిపోతాను. సో అది నచ్చి ఆయన టోటల్గా, అందుకే ఆయన మాస్ మహారాజ్ కూడా వద్దు కిషోర్, ఈ సినిమాకి మాత్రం రవితేజ అనే వేద్దామని. ఓ సూపర్. అయితే సార్ ఇప్పుడు మీకు సంబంధించి కానీ రవితేజ గారికి సంబంధించి కానీ మాట్లాడితే ఆయన 75 సినిమాలు చేశారు యాజ్ అ హీరోగా. దాదాపు ఒక 5-6 సినిమాలు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాయి రవితేజ గారి కెరియర్లో. అవును, క్రాక్ అయి ఉండొచ్చు, మిరపకాయ ఉండొచ్చు, కృష్ణ, ఇట్లా కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు. అందులోకి ఇది వెళ్తుందేమో, కానీ మీకు ఫస్ట్ సినిమా అనుకుంటా కదా సంక్రాంతికి? అంటే నేను రాసి తీసే ఫస్ట్ సినిమా ఇదేనండి, సంక్రాంతి. ఆషిక గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు పాటలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆషిక గారు కూడా, మీరు కూడా, ఇద్దరు కూడా బాగున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్. మా భర్త మహాశైలకు విజ్ఞప్తి, లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న లాగా వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు, సార్ సుధాకర్ గారు హాయ్. హలో సుధాకర్ గారు హాయ్. సో ఇప్పుడు ఈ మూవీ కానీ నెక్స్ట్ వచ్చే దుల్కర్ మూవీ కానీ యూ వెంట్ ఫర్ దిస్ ఓవర్సీస్ ప్రొడక్షన్ అనమాట. స్పెయిన్ జరుగుతుంది, అది యూఎస్లో జరుగుతుంది. సో వాట్ యూ థింక్ ఈజ్ ఈజియర్, ఇక్కడ చేయడం ఈజియా, ఓవర్సీస్ వెళ్ళి ఫాస్ట్గా చేసుకురావడం ఈజియా మీకు? ప్రొడక్షన్ వైజ్ ఏది
బాగుంది మీకు? ఏదండి ఒకసారి చెప్పరా? ఇప్పుడు ప్రొడక్షన్ అంతా స్పెయిన్లో చేశారు ఓవర్సీస్, నెక్స్ట్ దుల్కర్ మూవీ కూడా బయట చేస్తున్నారు. సో ఇండియాలో చేయటం ఈజీగా ఉందా, ఓవర్సీస్లో ఈజీగా ఉందా? కూడా కొంచెం కాస్ట్లీ అయిపోయిందండి. అంటే బట్ మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం కంట్రోల్డ్గా వెళ్తే జనాలు తక్కువతోటి కాస్ట్ తక్కువలో అయిపోతుంది. ఓకే, తిరుమల కిషోర్ గారు, సో అందరూ జనరల్గా అడిగే క్వశ్చన్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఇదంతా, బట్ వాట్ వర్ యూ డూయింగ్ ఇన్ ద లాస్ట్ 3 years అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఆఫ్టర్ ఏఎంజే ఐ ట్రైడ్ ఏ మైథాలజీ ఇమీడియట్గా 3 years బ్యాక్. నేను సుబ్రహ్మణ్య స్వామి మీద ఒక స్క్రిప్ట్ మీద నేను టెంపుల్స్ అన్నీ తిరిగి ఒక 1.5 year వర్క్ చేసి ఒక డివోషనల్ మైథాలజీ రాసుకున్నాను. బట్ అది హీరోస్ మనం వెళ్ళేటప్పుడు అంటే అది పెద్ద ప్రాసెసింగ్. బట్ నా ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ నేను చేసిందని ఎంటర్టైనర్స్ కదా, సో అది కొంచెం టైం పడుతుంది అని అర్థమయ్యి, సో బ్యాక్ టు దిస్. కిషోర్ గారు సార్ భర్తమాషలకు విజ్ఞప్తి అన్నారు. వాట్ అబౌట్ ద యూత్, అంటే పెళ్లి కాని వాళ్ళకి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యు ఆర్ ప్రొవైడింగ్, అంటే వాట్ యూ వాంట్ టు సే? పెళ్లి కాని వాళ్ళు ఈరోజు రేపు ఆ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి ముందుగా మీరు ఎలా ఉండాలనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఒక ప్రిపరేషన్ సార్ ఇది, ఒక సీనియర్ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నట్టే. ఓకే, హీస్ ప్రిపేరింగ్ యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, వన్ లాస్ట్ క్వశ్చన్. కిషోర్ గారు ఇక్కడ స్ట్రైట్ అండి. యా హాయ్ అండి, నమస్తే. సో అందరూ మాట్లాడినట్టు టీజర్ ట్రైలర్ అంతా బాగుంది. మీ మూవీస్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ అలాంటి క్యారెక్టరైజేషన్ బయట ఉంటే అమ్మాయికి పొగరు ఎక్కువ, మొండితనం ఎక్కువ అని కొన్ని ట్యాగ్స్ అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ అమ్మాయిలు అన్నవి అలానే ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళలో నేను 100%లో మొదటి వాడినండి, అలా ఉండాలని కోరుకుంటాను. ఓకే, అందుకే ఇందులో కూడా ఇద్దరు క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీకు కీర్తి క్యారెక్టర్ ఎలాగా, వీళ్ళ అనుపమ లాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంటే ఈ క్యారెక్టరైజేషన్స్ రాసేటప్పుడు సొసైటీ నుంచి దీస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు వస్తాయని అనుకుంటారు, కానీ బట్ ఎలాంటి రియల్ లైఫ్లో ఎలాంటి వాళ్ళు మీకు బాగా సపోర్టివ్గా ఉంటారు దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసేటప్పుడు? నాకు బేసిక్లీ ఏంటంటే అంటే యాక్టర్స్ కానీ లేకపోతే బయట కానీ నేను బేసిక్లీ ఏంటంటే ఇలా ఉంటే ఉమెన్ బాగుంటుంది, సో ఉమెన్కి ఎక్కువ ఫేవర్గా ఉంటాను. అందుకని నేను వాళ్ళ మైండ్ సెట్ నేను అర్థం చేసుకొని రాయగలను అనమాట. సో వాళ్ళు ఏది ఉన్నా సరే దే కెన్ షేర్ విత్ మీ, ఒక గుడ్ ఫ్రెండ్ లాగా. సో దానివల్ల ఏంటంటే అక్కడ నాకు ఇంకా కొంచెం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కాబట్టి నాకు వాళ్ళని అలా రాయడం కానీ అలా చూడడం కానీ ఇష్టం. కిషోర్ గారు సార్ అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రవితేజ గారు మాస్ సినిమాస్ చేస్తున్న టైంలో ఈ సినిమా చాలామందికి సడన్ సర్ప్రైజ్. సో అంటే మీరు ఆయన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఆయన అంటే ఇంతకుముందే బాగా పరిచయం ఉండడం వల్ల ఆయన నాతో వర్క్ చేయాలనుకున్నప్పుడే ఆయన ఏంటంటే నేను నిన్ను పిలిచిందే నాకు వేరియేషన్ చేంజ్ ఓవర్ కోసం, సో మళ్ళీ నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఫస్ట్ నాకు బేసిక్ మొహమాటం, సో ఏ విషయంలో మొహమాట పడద్దు, నీకు ఎలా కావాలంటే అలా వెళ్దాం, ఐ వాంట్ నువ్వు అంటే కొత్తగా నేను కనపడాలని చెప్పి ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల అసలు అలాంటిది ఏ రోజు కూడా రాలేదు. కిషోర్ గారు, అంటే ఫీమేల్ది ఎంత స్ట్రాంగ్గా రాస్తారో మేల్స్ది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు కూడా అంతే యూనిక్గా రాస్తారు, స్పెషల్ క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. సో వాట్ అంటే లైక్ అలా మీ లైఫ్లో మీరు అలా ఇలాంటిది? అంటే నేను అదే అంటున్నా కదా, మనం ఆలోచిస్తే మదర్, వైఫ్, మన పిల్లలు, డాటర్ కావచ్చు, సో మన లైఫ్ మొత్తం వాళ్ళు ఉంటేనే వాళ్ళ మధ్యలో మనం ఉంటాం. సో సో వాళ్ళని రాసేటప్పుడు ఐ ఎంజాయ్ మచ్. కిషోర్ గారు యా ఇక్కడ సార్, భర్తలకైనా విజ్ఞప్తి, భార్యలకైనా విజ్ఞప్తులు చేయరా? పాపం వాళ్ళు మనల్ని ఇంత బాగా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ విజ్ఞప్తులు ఏముండదండి, మనకే చెప్పాలి. అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఇందు మూలంగా ప్రేక్షక మహాశయులకు విజ్ఞప్తి ఏంటి అంటే